నేను చాలాసార్లు చెబుతున్నాను, జీవం గల దేవుణ్ణి నువ్వు తృణీకరిస్తున్నావంటే నువ్వు మరణాన్ని కోరుకున్నట్టే. ఆశీర్వాద ప్రదాతైన దేవుని ప్రక్కన పెడుతున్నావంటే శాపాన్ని కోరుకున్నట్టే. చీకటిని ప్రేమించే వ్యక్తిగా నువ్వు ఉంటే, వెలుగును ద్వేషించే వ్యక్తిగా నువ్వు ఉంటే, చీకటిని ప్రేమిస్తున్నట్టే, చీకటిని ఆహ్వానిస్తున్నట్టే నీ జీవితంలో. దేవుడు సమస్తానికి ఆది సంభూతుడు కాబట్టి ఆయనకు చోటిస్తేనే మన జీవితంలో ఆశీర్వాదం. దావీదు మహారాజేమో జీవితకాలం అంతా నీ మందిరంలో ఉండాలని కోరుకుంటున్నాను అంటే, దుష్టులు జీవితకాలం అంతా బాధను కోరుకుంటున్నారు తాము చేస్తున్న క్రియలను బట్టి. వాళ్ళు ఇంకా నీ జీవితంలో అతిశయం, గర్వం, దేవుడు లేడనే యోచన, ఆయన ప్రక్కన పెట్టేసే అనుభవాలు, ఫరో వల్లే దేవుని ధిక్కారణ చేసి మాట్లాడే అనుభవాలు నీలో ఉంటాయి. ఈరోజు నువ్వు సరిచేయబడాలి. ప్రభువును ప్రేమించే వ్యక్తిగానే ఉండాలి, ఆయన గణపరిచే వ్యక్తిగా ఉండాలి, ఆయన ఆరాధించే వ్యక్తిగానే ఉండాలని ప్రభు లేఖనం సెలవిస్తా ఉంది.